శాంతి. ఏటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం. మరి ఈరోజు ఆధ్యాత్మిక పరంగా మనం చర్చించుకునేటువంటి విషయం ఏంటంటే, చాలా తేలికైన పద్ధతిలో మనసుతో భగవంతునికి ఏం చేస్తే సమీపంలో చేరుకుంటాం, మనసుతో సర్వ సంబంధాలను ఒకే భగవంతుడితో మనం జోడించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం పాడుతూ ఉంటాం పాటలు, భజనలు చేస్తూ ఉంటాం. భజనలు చేసేప్పుడు, పాటలు పాడేప్పుడు మనం ఏం పాడుతూ ఉంటాం? త్వమేవ మాతా శపిత త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ. ఆధ్యాత్మికతని ఇష్టపడేటువంటి ఒక యోగి ఆత్మ ఉన్నాడనుకోండి, వారి ఇంట్లో ఎప్పుడూ స్టాక్ ఉంటాయి దేవత చిత్రపటాలు, లేదా జపం చేసే అలవాటు ఉందనుకోండి, అలా జపం చేయడానికి జపం కానివ్వండి, వారి మెడలో వేసుకునే లాకెటే ఉందనుకోండి, ఇదే గిఫ్ట్ ఇస్తుంటారు. శ్రీకృష్ణుడిది, లేదా లక్ష్మీనారాయణది, లేదా లక్ష్మీదేవిది. అంటే భక్తుడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, దైవనామ స్మరణ ఆ వ్యక్తి నిత్యం చేయాలి. ఏ వ్యక్తి అయితే తను జపం చేస్తాడో వారి యొక్క చింతనలో నెగిటివ్ రాదు. ఎందుకంటే ఇది నియమం అన్నమాట. ఏదైనా కర్మ మనం చేయాలి అంటే ముందుగా దాని గురించి మనసులో మనం ఆలోచిస్తాం. మనసు పని ఆలోచించడం, బుద్ధి పని నిర్ణయం తీసుకోవడం. మనసు, బుద్ధి, సంస్కారం, ఈ మూడు కూడా మన ఆత్మలో ఉండే సూక్ష్మమైన ఇంద్రియాలు. మనసు ఆలోచిస్తుంది, ఆలోచించిన దాన్ని చెయ్యాలా వద్దా అనే నిర్ణయం తీసుకునేది మన యొక్క బుద్ధి. మన కర్మల ఫలమే మనకొక సంస్కారంగా మారుతుంది. 3, మనసు, బుద్ధి, సంస్కారం అనే సూక్ష్మ ఇంద్రియాల ద్వారా ప్రతి ఒక్క ఆత్మ ఆలోచిస్తుంది, నిర్ణయం తీసుకుంటుంది. అలాంటి కర్మలు మాత్రమే చేస్తూ ఉంటుంది. మన ఆలోచన తీరు గొప్పగా మనం మార్చుకోవాలి. ఆధ్యాత్మికత మనందరికీ ఇదే నేర్పిస్తుంది. ఏం నేర్పిస్తుంది? జైసా సోచెంగే వైసా బనేంగే. ఎలా నేను ఆలోచిస్తానో నేను అలాగే తయారవుతాను. గొప్పగా ఆలోచించండి. అది మీ గురించి కానివ్వండి, మీరుండేటువంటి ఇంటి గురించి కానివ్వండి, ప్రకృతి గురించి కానివ్వండి, వర్క్ ప్లేస్ గురించి కానివ్వండి. అది ఎంత గొప్పగా మీరు ఆలోచిస్తారో మీకు పరిసరాలు కూడా అంత స్పష్టంగా, అంత గొప్పగా కనిపిస్తాయి. ఓకే, సో అలా మనం గొప్పగా ఆలోచించినప్పుడు మన బుద్ధి నిర్ణయం కూడా పాజిటివ్గా మారిపోతుంది. ఏ వ్యక్తి అయితే గొప్పగా ఆలోచిస్తాడో, గొప్పగా నిర్ణయం తీసుకుంటాడో, గొప్ప సంస్కారాలు వాళ్ళు ఆటోమేటిక్గా వస్తాయన్నమాట. ఇప్పుడు మనం చర్చించుకోవాల్సినటువంటి గొప్ప అంశం ఏంటంటే, తేలికగా ఈశ్వరుడి యందు మనసుని ఎలా లగ్నం చేయాలి. ఎంత పెద్ద గుడ్ డాక్టర్ అయినా ట్రీట్మెంట్ ఇచ్చి ఫైనల్గా ఒకటే అడ్వైజ్ ఇస్తాడు, నేను చెయ్యగలిగేంత చేశానమ్మా, తర్వాత దేవుణ్ణి నమ్ముకోండి, భగవంతుడి యందు భారం వేయండి. ఎడ్యుకేషన్ వింగ్ ఉందనుకోండి, డల్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, భయపడుతుంటారు ఎగ్జామ్స్కి ముందు. అవునా, చాలామందికి అలవాటు ఉంటుంది. సోషల్ స్టడీస్లో ఎవరైనా స్టూడెంట్ వీక్ ఉన్నాడు అనుకోండి, ఎగ్జామ్ మధ్యాహ్నం రాయాలంటే మార్నింగ్ నుంచే భయపడుతూ ఉంటాడు. టెన్షన్ వచ్చేస్తుంటుంది. కొందరికైతే టెన్షన్స్తో, భయంతో ఫిజికల్గా హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చేస్తుంటాయి. అంటే దాని గురించి అతిగా ఆలోచించేటువంటి అలవాటు కొందరు వ్యక్తులకి ఉంటుంది. చిన్న విషయమైనా, పెద్ద విషయమైనా తన మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది దాన్ని పట్టుకొని అతిగా ఆలోచించేటువంటి తప్పుడు అలవాటు. దాన్ని పట్టుకొని అతిగా ఆలోచించేటువంటి తప్పుడు అలవాట్లు కలిగే వ్యక్తి అతిగా ఆలోచిస్తూ తన మైండ్ని యాబ్సెంట్గా పెట్టుకుంటాడు. అతిగా ఆలోచిస్తూ మైండ్ని యాబ్సెంట్ పెట్టుకునేటువంటి వ్యక్తి కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంటారు. ఓకే, మెడిటేషన్ మీన్స్
కాన్సన్ట్రేట్ చేయగలగాలి. ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తారు, మనసుని భగవంతుడు ఎందు లగ్నం చేస్తారు, ఆటోమేటిక్గా మీలో ఏకాగ్రత శక్తి అనేది సహజమైన రీతిలో వచ్చేస్తుంది. కాన్సన్ట్రేషన్ మీలో పెరిగినప్పుడే మీరు ఈజీ వేలో మీరు మనసుని లగ్నం చేసి ఎడ్యుకేషన్ ఫీల్డా, మెడికల్ ఫీల్డా, బిజినెస్ ఫీల్డా, ఏ ఫీల్డ్ అయినా మనం సక్సెస్ కావాలి అంటే దానికి కాన్సన్ట్రేషన్ అందరికీ అవసరం. సో బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక సంస్థ అన్నమాట. ఈ ఆధ్యాత్మిక సంస్థలో ప్రతినిత్యం మెడిటేషన్ క్లాసెస్ని మేము టీచ్ చేస్తాం. త్రూ మెడిటేషన్, స్పిరిచువల్ క్లాసెస్ ద్వారానే ఈజీ విధానంలో మనసుని భగవంతుడి యందు లగ్నం చెయ్యగలుగుతారు. ఏ వ్యక్తి అయితే గతాన్ని ఫుల్ స్టాప్ పెడతాడో అతి గొప్ప గుణం నిర్ధారణ చేస్తాడు. దేవతల్లో ఉండేటువంటి గొప్ప గుణము, ఆ గొప్ప గుణమే క్షమాపణ, మాఫీ. ఎదుటి మనిషి ఏమైనా రాంగ్ చేశారనుకోండి, మనసు పూర్తిగా మీరు క్షమించేయండి. ఇప్పుడు మనం ఎదుటి వారికి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాం అనుకోండి. పనిష్మెంట్ ఇవ్వడం అంటే కేసు పెట్టడమా, అరెస్ట్ చేయడమా, భోజనం పెట్టడం మానేయడమా, వీటన్నింటికంటే కూడా మీరు ఇచ్చేటువంటి పెద్ద పనిష్మెంట్ వారిని క్షమించేయండి. ఏ వ్యక్తి అయితే అందరినీ క్షమించేస్తాడో, వదిలేస్తాడో, వారిపైన గొప్ప భావన పెట్టుకొని వదిలేస్తాడో, మీరు వదిలేయడమే, క్షమించేయడమే చాలాసార్లు మీరు ఇచ్చేటువంటి పనిష్మెంట్. మీరు ఇలాంటి పనులు చేయడం మొదలుపెట్టాయండి. అందరినీ క్షమించేయండి, అందరిపైన శుభం మాట్లాడండి, శుభం కోరుకోండి. ఇవన్నీ మనం చేయటంతో ఎదుటి ఆత్మ యొక్క పాజిటివ్ ఎనర్జీ మీ మైండ్ సెట్ని గొప్పగా మారుస్తుంది. కొన్నిసార్లు మనకు కూడా అలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి. ఎవరైనా అతిగా మన గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారు, నెగిటివ్ కోరుకున్నారనుకోండి, అనిపిస్తూ ఉంటుందన్నమాట, ఎవరో ఏమో, ఎందుకో ఏమో నా గురించి చెడ్డ కోరుకుంటున్నట్టున్నాడు, చెడ్డగా ఆలోచిస్తున్నట్టున్నాడు, అందుకే నేను ఇలా పడిపోయాను అంటూ ఉంటాం చూడండి. చివరి క్షణాలలో కొన ఊపిరిలో మీరు సేవ్ అయ్యారనుకోండి, మీ నోటి దయ వల్ల నేను బాగున్నాను, అవునా, మా తల్లిదండ్రుల దయ వల్ల నేను క్షేమంగా ఉన్నాను అంటే వ్యవహారంలో కూడా ప్రతి ఒక్క ఆత్మ నుండి మన బ్లెస్సింగ్స్ మాత్రమే తీసుకోగలగాలి. ఏ ఆత్మ అయితే ప్రతి ఒక్కరితో బ్లెస్సింగ్స్ తీసుకుంటుందో వారి వర్తమానం, వారి యొక్క లైఫ్ కూడా చాలా గొప్పగా ఉంటుంది. భగవంతుని ఇదే కదా మనం వేడుకుంటాం. మనం ప్రార్థిస్తుంటాం, నా ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖ శాంతి గల సంపత్తితో నిండుగా ఉండాలనుకుంటున్నాను. మరి ఈ విధమైనటువంటి శుభ భావన, శుభ కామనలు ఎప్పుడైతే మనలో పెరుగుతాయో, ఇవన్నీ కర్మలు నేను చేస్తున్నానో, అప్పుడు నా మైండ్ రిలాక్స్గా ఉంటుంది. అందరినీ క్షమించగలిగేటువంటి గొప్ప గుణం మనకు రావాలి. మాఫ్ కర్తో. కొన్నిసార్లు మనం ఎంతో కష్టపడుతూ ఉంటాం, కానీ సక్సెస్ కాలేకపోతుంటాం. సక్సెస్ కాలేకపోయినప్పుడు ఒప్పుకుంటారు కొందరు మంచి భక్తులు కూడా, మరొక పూజ చేయాలనుకుంటారు, వ్రతం చేయాలనుకుంటారు, కానీ అది చెయ్యాలని సంకల్పం తీసుకోగానే ఆటంకాలు వస్తూ ఉంటాయి, అవుతుంటాయి కదా. అలా ఆటంకాలు రాగానే నేను ఏం కర్మ చేశాను భగవంతుడా, నేను ఎంతో మనసులో సంవత్సరాల నుండి మనసులో కోరుకున్నాను, మొక్కుకున్నాను దేవుణ్ణి, కానీ చెయ్యాలి అని సంకల్పం చేయగానే ఇన్ని ఆటంకాలు వస్తున్నాయి. ఏంటి రీజన్? దానికి గల కారణం మన యొక్క పాప కర్మలే. మన ఆత్మ చేసినటువంటి పాస్ట్ జన్మ, ఈ జన్మ అతిగా చేసినటువంటి భ్రష్ట కర్మలు చేసేటప్పుడు కొందరికి అర్థం కూడా కాదు, దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటూ ఉంటారు. కానీ
పక్కనున్న ఆత్మ తను ఎంత ఎక్కువ శాపనార్థాలు మనకు ఇస్తారు, అది రిఫ్లెక్ట్ అయి ఆ పాప కర్మలు ఆధ్యాత్మికంగా మనను ఎదగనివ్వవు, ముందడుగు వెయ్యనివ్వవు. మనసు చాలా తేలికగా తయారు చేసుకొని ఈశ్వరుడు యందు లగ్నం నేను చెయ్యలేకపోతున్నాను అంటే మనం మనసు పూర్తిగా ఒక మాట నేర్చుకోవాలి. కొందరికి అహంభావం, అహంకారం ఉన్నవారు ఏ విషయంలో తక్కదలుచుకోరు. నేను ఒక బాస్ అండ్ ద గ్రేట్ అనేటువంటి ఫీలింగ్లోనే వాళ్ళ లైఫ్ని గడుపుతూ ఉంటారనమాట. అప్పుడు మనం ఒక పని చేయవచ్చు. ఏ ఆత్మ యొక్క మాటలు, ఏ ఆత్మ యొక్క వ్యవహారం మిమ్మల్ని కూల్గా ఉండనివ్వట్లేదో, శాంతిగా ఉండనివ్వట్లేదో వారిని భగవంతుని యొక్క సమక్షంలోకి ఇమర్జ్ చేయండి. సపోజ్గా మీరు వర్క్ చేస్తున్నటువంటి ఒక వర్కర్ అనుకోండి. ఎక్కడైతే మీరు వర్క్ చేస్తున్నారో అక్కడ ఉండేటువంటి ఆఫీసర్కి మీకు మధ్య గుడ్ రిలేషన్ ఉంది, బాగుంది. కానీ అక్కడ పనిచేస్తున్నటువంటి పిఏ అటెండర్ కానివ్వండి, వాచ్మెన్ కానివ్వండి, డ్రైవర్ కానివ్వండి, తోటి కూలే కానివ్వండి, మీ నేచర్ వారి నేచర్కి మ్యాచ్ కావట్లేదు. కానీ మీరు తప్పకుండా జాబ్ చేయాలి. అది ఆ జాబే మీకు ఒక సోర్స్ అనుకోండి. ఏ వ్యక్తి యొక్క వ్యవహారం వలన మీకు తెలియకుండానే మీరు మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు, వారికి ఆధ్యాత్మిక పరంగా ఏం చేయాలి? దీనికి ఒక యుక్తి ఉందండి. ఆ వ్యక్తిని మీరు భగవంతుని సన్ముఖంలో, వారి సమక్షంలో ఇమర్జ్ చేసుకోండి. ఇమర్జ్ చేసుకొని మనసు పూర్తిగా ఆ ఆత్మకు మీరు ఒక మాట చెప్పండి. హే ఆత్మ, హే సోదరుడా, హే సోదరి ఆత్మ, తెలుసో తెలియకో, ఈ జన్మనో పోయిన జన్మలో, తెలుసో తెలియకో నేను చేసినటువంటి ఈ కర్మ వలన మీ లైఫ్లో బ్యాడ్ జరుగుతుంది, నేను అన్ని గెస్ చేయలేదు. కాబట్టి నేనే మనసు పూర్తిగా సారీ అని చెప్తున్నాను అని క్షమించేయండి. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ అని కోరుకోండి. మీరు సృష్టిలోనే ఏ ఆత్మ గురించైనా మీ యొక్క కర్మల ద్వారా, మీ యొక్క ఆలోచన ద్వారా కానీ దుఃఖ పెట్టినటువంటి భ్రష్ట కర్మలు అవి ఎన్నో రెట్టింపులై ఆ పాప కర్మ మనను మెంటల్గా రిలాక్స్గా ఉండనివ్వవు. మెడిటేషన్ అంటే అర్థమే మీరు మైండ్తో మెంటల్గా రిలాక్స్ ఉంటూ మనసుని ఈశ్వరుడి యందు లగ్నం చేయాలి. నాకు ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా కర్మలు ఎలా ఉన్నాయి చెక్ చేసుకొని మనసు పూర్తిగా వారికి మీరు చిన్న సారీ చెప్పేసి భగవంతుని ముందు వారి యొక్క స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకొని వారికి మీరే ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ పవర్ని అందించండి. ఇది చాలా తేలికైన విధానంతో, తేలికైన పద్ధతులతో ప్రతి ఒక్క ఆత్మ నుండి ఆశీర్వాదాలు ఇస్తూ ఆశీర్వాదాల్ని మనం తీసుకోవచ్చు. దానికోసం ఏ రకంగా కూడా అహంకారం యొక్క ఫీలింగ్లో రావద్దండి. అహంకారం, అభిమానంతో ఉంటే ఆధ్యాత్మికంగా మనం ముందుకు ఎదగలేమో. ఏ ఆత్మ అయితే మనసు పూర్తిగా ఆ ఆత్మకు క్షమాపణిస్తారు, కోరుకుంటారు, వారు మెంటల్గా రిలాక్స్ అయిపోతారు, కూల్గా ఉంటారు. ఎవరైతే మెంటల్గా రిలాక్స్ అయ్యి కూల్గా ఉంటారో, తేలికైన మనసుతో ఉంటారో, వారు ఈజీ పద్ధతిలో మనసుని భగవంతుడి యందు లగ్నం చేయగలుగుతారు. మనసుని పరమాత్ముడి యందు లగ్నం చేయడమే తేలికైన విధానం. దానినే మన్మనాభవము అని అంటారు. మన్మనాభవ అనగా మనస్సును భగవంతుడైన ఈశ్వరుడి పైన లగ్నం చేయాలి. మరి ఎప్పుడైతే ఈశ్వరుడిపై, పరమాత్మపై మనస్సును మీరు లగ్నం చేస్తారు అంటే మీరు మన్మనాభవం అయిపోతారు, మనస్సును భగవంతుడు యందు లగ్నం చేస్తారు. అప్పుడు మీ యొక్క ప్రపంచంలో సర్వోత్తముడు, సర్వోజ్ఞుడు, సర్వశక్తివంతుడు
ఒక్క భగవంతుడు మాత్రమే నిలుచుకుంటాడు. నా మనస్సు నిత్యం భగవంతుడి యందు లగ్నమై సర్వశ్రేష్ఠుడికి మాత్రమే స్థానం ఇస్తుందో వారి మనసులో శాంతి, సుఖము, ఆనందం యొక్క అనుభవం మాత్రమే చేయగలుగుతుంటారు. సో ఈ రకంగా సహజమైన రీతిలో మనసును భగవంతుడి యందు లగ్నం చేసినప్పుడే, వారి శక్తిని పొందినప్పుడే వారు ఒక పవర్ఫుల్గా అనుభవం చేయగలుగుతారు. సో మెడిటేషన్ మీన్స్ ఫస్ట్ మనం చర్నింగ్ చేయాలి. చింతన చేసిన తర్వాత ఆ యొక్క స్వరూపంలో, ఆ యొక్క స్టేజ్లో, ఆ యొక్క స్టేటస్లో మనం ఎక్స్పీరియన్స్ చేయగలగాలి. దాని ఫైనలీ అయ్యేది ఎక్స్పీరియన్స్. సర్వోత్తమమైన పవర్ ఎక్స్పీరియన్స్ ద్వారానే మనకు తప్పకుండా కలుగుతుంది. ఎంత ఎక్కువగా మీరు అనుభవం చేస్తుంటారో, మనసుతో రిలాక్స్గా ఉంటారో, అంత ఈజీగా మనసుని భగవంతుడి యందు లగ్నం చేయగలుగుతారు. మనసు భగవంతుడి యందు లగ్నం అయిపోయిందనుకోండి, ఎన్నో లాభాలు ఉంటాయి. కలియుగం అనేది దేంతో నిండిపోయి ఉంది? దుఃఖం, అశాంతి, జబ్బులు, ఆకర్షణలు, ధరలు, వాటితోనే నిండిపోయినటువంటి ప్రపంచాన్ని నేటి సమాజంలో చూస్తూ ఉన్నాం. మనం అన్నింటినీ ఈజీగా మార్చలేమో. మీరు రోజొక రోడ్లో వస్తున్నారు, ఆ రోడ్డు చిన్నగానే ఉంటుంది. అదే మీరు పాకులాడటంతో, మీరు షౌట్ చేయటంతో, అరవటంతో ఆ రోడ్డు పెద్దగా కాదు. మీరు ఒకటి చెయ్యగలుగుతారు. అది మీ యొక్క మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోండి. అది సాధ్యం ఎప్పుడు అవుతుంది అంటే నిత్యం మెడిటేషన్ యొక్క ప్రాక్టీస్ మీరు చేసినప్పుడే. ఏ యోగి ఆత్మ నిత్యం మెడిటేషన్ చేస్తుందో, పరమాత్ముడు అయిన భగవంతుడి పైన మనస్సును లగ్నం చేస్తుందో, ఆ భగవంతుడి యందు మనస్సును లగ్నం చేస్తూ నిత్యం ఏకాగ్రత శక్తి ద్వారా పరమాత్మతో ఆ పవర్స్ని రిసీవ్ చేసుకొని వారు మెంటల్గా రిలాక్స్ అయిపోతారు. అలా రిలాక్స్ అవుతూ ఈశ్వరుడు యందు మనస్సును లగ్నం చేస్తూ వారు గొప్ప జీవితం యొక్క అనుభూతిని రియల్గా చేయగలుగుతారు. మనం గొప్ప జీవితం యొక్క అనుభవం చేయడానికి మనం అతిగా కష్టపడాల్సిన పని లేదు. ఈ యొక్క రాజయోగ విధానం ద్వారా, ఈ మెడిటేషన్ ద్వారా, ఈ యొక్క నిత్యం సత్సాంగత్యం ద్వారా మీరు సాధ్యం చేసుకోవచ్చు. మరి ఏ వ్యక్తి అయితే సహజమైన రీతిలో వారి జీవిత విధానాన్ని, లైఫ్ స్టైల్ని పాజిటివ్గా మార్చుకుంటారో వారు మాత్రమే మనసుతో భగవంతుడికి దగ్గరవుతారు. భగవంతుడి నామస్మరణ, భగవంతుని యొక్క స్వరూపం మనసుకి చాలా దగ్గరగా కనపడాలి, క్లోజ్గా కనపడాలి. అది దగ్గరగా కనపడాలి, క్లోజ్గా కనపడాలి అంటే ఇవన్నీ చిన్న పద్ధతుల్ని మనం పాటించాలి. ఈరోజటి ఆధ్యాత్మికత మనకు నేర్పించేది ఇదే. తేలికైన విధానంలో, చాలా సహజమైన విధానంతో మనసుని భగవంతుడి యందు ఎలా లగ్నం చేయాలి. ఇప్పుడు చూడండి, మనం భక్తులను ఎంతో మందిని చూస్తూ ఉంటాం. భక్త మీరాబాయి తన లైఫ్ స్టోరీ టీవీలో చూస్తున్న ప్రేక్షకులందరికీ తెలుసు. భక్త మీరాబాయిని భక్తులందరూ చూస్తూ తనకు కృష్ణుడి యొక్క ప్రేమలో ఎప్పుడైతే మగ్నం అయిపోయిందో, చూస్తున్న జనాలు తనను చాలా ఇన్సల్ట్ చేయడం మొదలుపెట్టారు. ఎలా ఇన్సల్ట్ చేశారంటే, తన శ్రీకృష్ణుని భక్తిలో లీనం కాగానే. కానీ ఆ భక్త మీరాబాయి మనసు పూర్తి ఒక పాట పాడేది. ఏం పాట పాడేది? నాకు కృష్ణుడు తప్ప ఇంకెవరూ కనపడట్లేదు, నాకొక్క గిరిధర్ గోపాలుడు తప్ప మరెవరూ లేరు అని ప్రేమలో భక్త మీరాబాయి లీనమైపోయింది. లీనం కావడం యొక్క అర్థం ఏంటంటే, మనసు యొక్క ఏకాగ్రత, మనసులో ఉండాల్సినటువంటి ప్రేమ ఒక్క భగవంతుడి యందు మాత్రమే పెట్టాలి. వారి యందు మాత్రమే కాన్సన్ట్రేట్ చేయగలగాలి. అది దానికోసం ఏమేం కావాలి, ఇప్పుడు మనం దాని గురించి చర్చించుకుందాము. తేలికైన పద్ధతిలో, ఈజీ మెథడ్లో
భగవంతుడి యందు మనస్సుని లగ్నం చేయడం అది ఎప్పుడు సాధ్యమవుతుంది? పరమాత్ముడి యొక్క సంపూర్ణ పరిచయం మనకు తెలియాలి. సంపూర్ణ పరిచయం అనగా నామము, రూపము, దేశము, కాలము అన్ని సంపూర్ణ జ్ఞానం. పరమాత్ముడి యొక్క నామము పరమపిత శివ పరమాత్మ. ఇది పూర్తి పరమాత్ముడి యొక్క కర్తవ్య వాచక నామము, వారి యొక్క రూపం. పరమాత్ముడి యొక్క రూపము అతి సూక్ష్మమైన జ్యోతి బిందు స్వరూపం. నివాస స్థానము పరంధామము, బ్రహ్మలోకము. పరమాత్మతో నా ఆత్మకు ఉండాల్సినటువంటి సంబంధాలు, సర్వ సంబంధాలలో ముఖ్యమైన సంబంధాలు మూడండి. తల్లి సంబంధం, తర్వాత టీచర్ సంబంధం, మూడోది గురువు సంబంధం. మన లైఫ్ పాజిటివ్గా అంటే ప్రశాంతంగా ఎండ్ అవ్వాలి అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ ముగ్గురు ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. తండ్రి, శిక్షకుడు, గురువుగారు. తండ్రి మనకు జన్మనిస్తూ డిసిప్లిన్ నేర్పిస్తాడు. ఒక టీచర్ మనం జీవించడానికి ఒక సోర్స్ కోసం తను చదివించి మనను ఉన్నత స్థాయిలో తీసుకెళ్తుంది. ఒక గురువు మంచి పుణ్యకర్మలు చేయడం నేర్పించి ఒక మార్గంలో తీసుకెళ్తాడు. సర్వ సంబంధాలలో ఈ మూడు ముఖ్యమైన సంబంధాలు తండ్రి, శిక్షకుడు, గురువు. ఈ విధంగా భగవంతుడితో ఈ ముఖ్య మూడు సంబంధాలను మనము పెట్టుకోవాలి. తండ్రి సంబంధం, శిక్షకుడు సంబంధం, గురువు సంబంధం. మరి ఏ వ్యక్తి అయితే ఈ మూడు సంబంధాలు పరమాత్మతో జోడిస్తాడో, మెయింటైన్ చేస్తాడో, ఖచ్చితంగా వారి జీవితం చాలా గొప్పగా తయారవుతుంది. తర్వాత కావలసిందే ప్రాప్తులు. త్రూ మెడిటేషన్ నేను ఎలాంటి లాభాల్ని పొందగలుగుతాను? ఒక్క మనసు భగవంతుడి యందు లగ్నం చేయటంతో వారి నుండి అష్టశక్తుల ప్రాప్తి మనకి దొరుకుతుంది. 5వ అంశము, మనం నోటి నుండి నిత్యం భగవంతుని యొక్క గుణగానం మాత్రమే చేయగలగాలి. ఈ విధమైనటువంటి సంపూర్ణ నాలెడ్జ్ మనలో ఉన్నప్పుడే మనసు భగవంతుడి యందు సహజమైన రీతిలో లగ్నమవుతుంది. భగవంతుడి యందు మనస్సును లగ్నం చేస్తూ పరమాత్మతో దివ్య శక్తుల యొక్క ఎక్స్పీరియన్స్ని చేయడమే రాజయోగ అభ్యాస సాధనలో యొక్క ఆధ్యాత్మిక పరంగా మనం ఎదిగామని అర్థం. సర్వ సంబంధాలు పరమాత్మ యందు ఈజీ పద్ధతిలో ఎలా జోడించాలి అనే అంశం గురించి ఎన్నో గొప్ప విషయాలను మనం చర్చించుకున్నాము. రాబోయే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో మనం కలుద్దాం. అప్పటి వరకే శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.